పట్టుమని 25 ఏళ్ళు నిండకుండానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు ఒక కుర్రాడు. 30 ఏళ్లకే ఒక సినిమా కూడా తీసేశాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు, సంచలనం సృష్టించింది. పనిలో పని కాంట్రవర్సీలు కూడా మూటగట్టుకున్నాడు కొన్ని. కానీ ఇక్కడే ఉండాలి, ఇదే నా ప్లేస్, నేను ఇక్కడే ఉంటాను అని సూపర్ డూపర్గా డిసైడ్ అయిపోయాడు. సో ఆయన ఎవరో కాదు, మారుతి. మారుతి ఈజ్ రియల్ హియర్ విత్ మీ టుడే ఆన్ మై షో డైలాగ్ విత్ ప్రేమ. హాయ్ మారుతి. హాయ్ అండి. సో మీ లైఫ్ స్టోరీని ర్యాగ్స్ టు రిచెస్ అని మేము అభివర్ణించవచ్చా? ఏమో ఇంకా నేను అంత ఎదగలేదు అనుకుంటున్నాను నేను. బట్ అట్లీస్ట్ ర్యాగ్స్ అయితే కరెక్టే కదా నేను చెప్పింది? 100%. అంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఉంటాయి, నా లైఫ్లో కూడా ఉన్నాయి అంతే. బట్ వాట్ ఐ హర్డ్ ఈజ్ మచిలీపట్నంలో ఉన్న మీరు, మీ ఫాదర్ ఒక చిరు వ్యాపారి కూడా కాదు యాక్చువల్గా, చాలా బండి మీద అరటిపళ్ళు బండి అంటే ఇంకా లీస్ట్లో అరటిపండ్ల బండి నడుపుకునే ఒక చాలా చిరు వ్యాపారి. అవునవును. అంటే రోజు కనీసం 50-100 రూపాయలు కూడా రావేమో. 100 రూపాయలు అనేది మేము చూడలేదు ఎప్పుడు. అప్పుడు 50 రూపీస్ అనేది మాకు పెద్ద హై. అయ్యా, సో ఎలా ఉండేవండి ఆ రోజులు, ఏమైనా గుర్తున్నాయా మీకు? ఎందుకు గుర్తుండవు, డెఫినెట్గా. అంటే మా ఫాదరు అంటే ఆయన ఏంటంటే నిజాయితీగా బతకడం, మామూలుగా పొద్దున్నే వెళ్ళిపోయి సాయంత్రం వరకు కష్టపడి సంపాదించి పొద్దున్నే డబ్బులు ఇవ్వడం మా మదర్కి. అంటే ఒక 3 పిల్లలు ఉంటే సంసారం ఎలా ఇది ఉంటుందో టిపికల్ సినిమా ఫ్యామిలీ లాగా నిజంగా నేను చూశాను. అంటే మా మదర్ కూడా యాక్చువల్లీ మిషన్ కుడుతూ ఉండేది. ఆవిడ కూడా కొంత మనీ ఎర్న్ చేయడం, ఆవిడకి ఒక రకంగా హెల్ప్ చేస్తుండేవాడిని సంథింగ్, నేను కానీ మా అక్క కానీ మా తమ్ముడు కానీ. ఇట్లా మా ఫ్యామిలీ అనేది అంటే మేము ఎప్పుడు కూడా కష్టపడుతున్నామని ఇవన్నీ కష్టాలు ఇవన్నీ ఆటైపు, ఎందుకంటే సుఖాలు మాకు తెలియదు కాబట్టి దాంట్లోనే మేము హ్యాపీగానే ఉన్నాం. అలానే మేము బాధపడిపోయామని చెప్పలేము. ఎందుకనంటే బట్ బాధ అనేది యాక్చువల్గా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి యాక్చువల్గా డబ్బులు వచ్చిన రోజు చాలా ఆనందంగా ఉంటుంది, డబ్బులు లేని రోజు చాలా కానీ మా ఫాదర్ కానీ మా మదర్ కానీ మాకు డబ్బులు లేవు అన్న ఫీలింగ్ ఎప్పుడు తీసుకురాలేదు. అంటే మరీ పస్తులతో ఎప్పుడు పడుకోబెట్టలేదు, అట్లాంటి లైఫ్ కాదు కానీ బట్ యాక్చువల్గా ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ అత్యంత పేద కుటుంబం అని చెప్పొచ్చు యాక్చువల్గా. అంటే ఒక చిన్న ఇల్లు, రోజుకి మీరు అన్నట్టు 100 రూపాయలు కూడా చూడని రోజులు, పస్తులు ఉండకపోవచ్చు బట్ ఒక కంపారిజన్ ఉంటుంది. అంటే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఒక సినిమాకి వెళ్ళడం డెఫినెట్గా ఇది ఉంటుందండి. ఎందుకనంటే అంటే ఆ పెయిన్ నాకు తెలుసు అది. ఎందుకనంటే అప్పట్లో దూరదర్శన్లో సినిమా అంటే మొత్తం మా పేటలోనో మా సందులోనో ఎవరో ఒకరికో ఇద్దరికో ఉండేది టీవీ. ఆ టీవీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావాల్సిన అన్ని సామాన్లు తీసుకెళ్తాం, వాళ్ళ ఇంటిని బాగా వాళ్ళని ఇది చేయడం, ఆ టైంకి వెళ్ళి యాక్చువల్గా సినిమా చూడటం కోసం. అంటే డబ్బు లేదు కాబట్టే ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళతో ఒక చిన్న ఇది, ఎవరైతే డబ్బులు ఉంటారో వాళ్ళ దగ్గర కొంచెం తగ్గి ఉండటం, వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు కూడా మనకు చిన్న చిన్న పనులు చెప్పడం సంథింగ్. ఏంటంటే ఇవన్నీ కూడా ఆ డబ్బులే లేకపోవటం వల్లే జరుగుతాయి. అంటే ఉన్నవాళ్ళు ఎప్పుడు లేనోడు అంటే లోకే. అంటే మామూలుగా మన దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఒక తెలియని ఒక ధైర్యం, ఒక బలంగా ఉంటూ ఉంటుంది. ఆ బలం ఏంటంటే ఆ లేని వాళ్ళని చూసినప్పుడు అరే ఈ పని చేసుకురా, గబుక్కున ఒరే అన్న పదం వచ్చేస్తుంది. లేనోడిని చూస్తే ఆడికి డబ్బులు ఉంటే ఒక రకంగా పిలుస్తారు, పేరు పెట్టి పిలుస్తారు. ఇంకా డబ్బులు ఉంటే సార్ ఎక్కడ ఉన్నారంటారు. ఆ ఇచ్చే గౌరవం అది మనీకే ఇస్తూ ఉంటారు కానీ మనిషికి ఆటోమేటిక్గా అవన్నీ నేను చూశాను. అంటే మాది ఒక అరటిపళ్ళు అబ్బాయి కొడుకుని ఎలా ట్రీట్ చేస్తారో, అరే ఏంటో నువ్వు బొమ్మలు వేస్తూ ఉంటావు కదా చూపించరా సంథింగ్ అట్లా. బట్ అవన్నీ కూడా ఏంటంటే నాకు ఆ డిఫరెన్స్లు ఏం తెలియవు మామూలుగా, బట్ ఐ ఎంజాయ్డ్ నేను. బట్ ఈరోజు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అంటే టీవీ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ 7 o'clockకి అలా గేట్ దగ్గర నుంచుని వాళ్ళు ఎప్పుడు తలుపు తీస్తారని వెయిట్ చేసి, వాళ్ళు ఒక్కోసారి వాళ్ళ అబ్బాయికి ఎవరికన్నా కొంచెం కోపం వస్తే ఆడు తీయకపోతే బయట లోపల సినిమా అయిపోతుందని ఒక చిన్న పెయిన్, ఇవన్నీ కూడా నేను ₹1.5 టికెట్లు నేల టికెట్ మంది ఎప్పుడు ఒక 5 రూపాయలు తీసుకున్నానంటే 4 సినిమాకి వెళ్ళేవాళ్ళం.
అంటే ఒక 5 రూపాయలకి నలుగురు సినిమా చాలా ఎంజాయ్ చేసి ఆ నేలలో కూర్చొని సినిమా చూసి, అంటే టిపికల్ ఆ ఫ్యామిలీ నుంచి వచ్చినాడు నేను, అందుకని అవన్నీ చూశాను. హాయ్, దిస్ ఇస్ మారుతి, యు ఆర్ వాచింగ్ డైలాగ్ విత్ ప్రేమ ఆన్ iDream Media.